వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు ప్రభువు యొక్క ఉపదేశ క్రమము ఏంటంటే మనుషులందరూ ఒకరితోనూ ఒకరు సహనం కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, శాంతి సమాధానము కలిగి జీవించాలని యేసు ప్రభువు మనకు బోధించారని, ఈ యొక్క ఉపదేశాన్ని మీరు అనుసరించినట్లయితే మీ కుటుంబంలో, మీ ప్రజల మధ్య మీకు ఎల్లవేళలా నెమ్మది, ఆనందము, సంతోషము, నిత్య ఆరోగ్యము కలిగి జీవించగలుగుతారన్నారు. వాటిని ఏ ఉద్దేశంతో దేవుడు పాత నిబంధనలు చూపెట్టాడు, దాని నిజ స్వరూపము తన స్వార్థం ఇవ్వడానికి యేసు ప్రభు రాజాది రాజయ్యండి ఈ లోకంలోనికి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. కృప చేత నిన్ను నన్ను మనందరినీ రక్షించుకున్నాడు. అందరినీ రక్షించుకొని బిడ్డ నీ సంఘ కాపరి ఇదిగో ఈయన, ఆయన చెప్పింది విను, ఆయనలో నా ఆత్మను ఉంచాను, ఆయనకు అప్పగించాను నిన్ను, ఓకే. ఈ మధ్య కొనుక్కున్న మంచి వస్త్రాలు, చక్కగా ఆదివారం రోజు హ్యాపీగా అందరూ కూడా చక్కటి వస్త్రాలు ధరించి ఆలస్యంగా రాకండి. మరి చక్కటి వస్త్రాలు ధరించాలంటే అర్థం విడిచిపెడతారు ఎవరైనా? మన వాళ్ళకి అర్థం అంటే బాగా ఇష్టం, సబ్బు అంటే బాగా ఇష్టం. అటు బాత్రూమ్కి వెళ్ళి బయటికి రాదు, ఇటు అంత ముందుకు వెళ్ళి బయటికి రాదు. కానీ చర్చలకి వెళ్ళి మాటి బయటకు పోతారు. చేరుకోవాలి. గట్టిగా సపోర్ట్లు కొడతారు, గట్టిగా సపోర్ట్లు కొట్టి బాగారండి. మీరు తినేది రానండి, తినేయండి. ఆ రోజు కొంచెం ఉడికేది తెచ్చుకుంటారండి, జల్లి ఉడికేది. మీరు 12 రాదు ఉడికితే మీరు 2 కంటే ఉడికిపోతుంది బిడ్డ. కనుక కొంచెం ఆలోచన చేయండి, ఏం తెచ్చుకోవాలని మీరే ఆలోచన చేసుకోండి. ఈ స్త్రీలు అంటారు, అయ్యా అదంతా మొగల చేతులు, పురుషులాగా పుణ్య పురుషులాగా మీరు తొందరగా చర్చికల్చే టార్గెట్ చూడండి. ఓకే, దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ అందరినీ బాగా దీవించారు. ఆమె అందరు లేచేపడి ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు యేసయ్యా. నువ్వు నాతో మాట్లాడాలి, అందరూ చెప్పండి. లేదండి నా భగవంతుడా, నువ్వు నాతో మాట్లాడాలి యేసయ్యా. ఈ గుడ్ ఫ్రైడే ఆయన మీరు నాతో మాట్లాడాలి, ఆయన మీరు నాతో మాట్లాడాలి. నన్ను సేవ్ చేయడానికి, నా జీవితం బాగు చేయడానికి, నన్ను దీవించడానికి నువ్వు నాతో మాట్లాడాలి యేసయ్యా. అవును ప్రభా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినందుగా నేనేమి గొప్ప కార్యాలు చేయలేస్తాయా. నాకు గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరినీ బహుగా దీవించను గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, హ్యాపీ గుడ్ ఫ్రైడే అండ్ బీ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. దేవుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ యావత్తు కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి నిమిత్తమై, సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై కలువరి శిలువలో ఆయన పెట్టిన తన ప్రాణాన్ని గురించి, ఆయన తన కోసం మరి ప్రజల కోసం ఆయన చిందించిన తన రక్తాన్ని గురించి, ఆయన తన ప్రజలకు ఇచ్చిన ఉపదేశాన్ని గురించి ప్రపంచం అంతా కూడా ధ్యానిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రభువును కొలుస్తూ ఉంది. ఈరోజు ఆయన ఉపదేశం 2 మాటలు. యేసు ప్రభు ప్రేమతో చెప్పిన అనేక మాటలు 2 మాటలు. ఒకటి, ప్రజలారా నీ తోటి వారిని క్షమించే మంచి మనసు కలిగి ఉండు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు కలిగి ఉండు. తోటి వారితో కలిసిందే మనసు కలిగి ఉండు. కుల మత భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా, మనమందరం ఏ కులస్తులమో నాకు తెలియదు, కానీ మనమందరం దేవుని సంతానం అనే కులము మనది, దైవ కులము మనది. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా అందరూ కలిసిమెలిసి బ్రతకాలనేదే యేసయ్య ఉపదేశం. శాంతి సమాధానాలు మన కుటుంబాల్లో, మన దేశంలో వర్ధిల్లాలనేదే దేవుని యొక్క ఉపదేశం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు గొప్ప నామాన్ని మహిమపడతాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించను గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా,
రేపు శనివారం రోజున చర్చిలోని ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉదయం 11 నుంచి 3 గంటల దాకా. ఎల్లుండి ఈస్టర్ ఆదివారం అనగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి 3వ నాడున సజీవుడుగా లేచిన దినం. గొప్ప పండగ. క్రిస్మస్ కంటే గొప్ప పండగ ఈస్టర్ పండగ. ఎందుకంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ ప్రపంచంలో పుట్టాడు. మనం కూడా పుట్టాం. కానీ యేసు ప్రభుకు మనకు ప్రపంచానికి తేడా ఏంటంటే ఆయన మరణించాడు, తిరిగి 3వ నాడు లేచాడు. ప్రపంచమంతా మరణిస్తారు కానీ ఎప్పుడు లేవరు దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో తిరిగి లేచిన, మానవుడుగా పుట్టిన, దేవుడుగా జీవించిన, దేవుడుగా తిరిగి లేచిన ఆ ప్రభువుకు గట్టిగా చప్పట్లు కొడదామా? యేసు క్రీస్తునందున్న వారికి వాక్యం చెబుతుంది, యేసు క్రీస్తునందున ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. ఆయన వలె ఆయన నమ్ముకున్న బిడ్డలు చనిపోతారు కానీ తిరిగి లేపబడి దేవుని రాజ్యంలో పరలోకంలో ఉంటారు. ఆయన తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభు 2వసారి రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. సో నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తాను యేసయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. దైవజనులారా మీరు నాతో స్పష్టంగా మాట్లాడారు. తండ్రి నీ కొరకు సాక్షి ఇవ్వడం, నిందలైన, అవమానాలైన, బాధలైన, కష్టాలైన ఏదైనా నేను నా సమయం కోసం, నా ప్రభు కోసం నిలబడతా. ప్రియమైన ప్రజలారా, ఈరోజు ఈ 2024 సంవత్సరంలో గుడ్ ఫ్రైడే, మరి ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు ఆయన 2000 సంవత్సరాల కిందట కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన కొరకు మన ప్రజలందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఆయన మనుషులందరి పాప క్షమాపణ కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టాడు. దాని ద్వారా తన నామమందు, యేసు నామమందు విశ్వాసం ఉంచే బిడ్డలందరికీ రక్షణనిచ్చి ఆ రక్షణ ద్వారా వారి మరణం యొక్క అనంతరము వారి ఆత్మ నరకాగ్నికి పోకుండా వారి ఆత్మలన్నీ కూడా దేవుడున్నటువంటి స్థలములో అనగా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో చేర్చబడతారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకి ఆత్మరక్షణ పరలోక రాజ్యములో ఉంది. అందుకే ఈ దినమున యేసుక్రీస్తు యొక్క ప్రభు ఆయన యేసు ప్రభు తాను కలువరి శిలువలో ఇచ్చిన ఉపదేశం ఏంటంటే మనుషులందరినీ, తోటి మనుషులందరినీ క్షమించే మనసు కలిగి ఉండాలి. మన తోటి వారితో మనం ప్రేమ కలిగి ఉండి, క్షమించే మనసు కలిగి ఉండి, మానవ మనుగడ కోసం ఒకరితోనొకరు ప్రేమ కలిగి జీవించినట్లు, సహనం కలిగి జీవించినట్లు దేవుడు కలువరి శిలువలో తన ఉపదేశ క్రమం ద్వారా నేర్పించాడు. కనుక ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని, క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు తన ఉపదేశ క్రమంలో బోధించాడు. కనుక ఈరోజు మన భారతీయ క్రైస్తవ సంఘం, మన భారతీయులందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి ఉపదేశాన్ని అనుసరించి అందరూ ఒకరితోనొకరు మంచి ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి, ఐక్యత కలిగి, మంచి ప్రేమతత్వం కలిగి, కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒకరితోనొకరు శాంతి సమాధానాలు కలిగి, ప్రేమ కలిగి జీవించాలని మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభు యొక్క ఉపదేశాన్ని మీ అందరికీ బోధిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు, మాది చొప్పదండి మున్సిపాలిటీ పట్టణం. నా పేరు బిషప్ గుండేటి డాక్టర్ శాంతి కుమార్. మాది హోలీ షాలం చర్చ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ఆమేన్.